అన్నం మిగిలిపోతే వడియాలు వేస్తానని చూపించాను కదా. అన్నం మిగిలిపోయిన వడియాలు ఇలాగా తయారు చేసాను చూడండి. అన్నం వేస్ట్ చేయాలంటే నా ప్రాణం పోయినట్టు అనిపించింది. అందుకనేసి కొద్దిగా అవస్థ పడినా కానీ బాగానే వచ్చే వడియాలు. అంటే ఈ కొంచెం దళసరిగా వేయడం వల్ల ఎండడం కొద్దిగా లేట్ అవుతుంది. రేపు కూడా ఎండితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కొంచెం పలచగా వేసాను, కొద్దిగా చిక్కగా వేయడం వల్ల నాకు అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే రైస్ మిగిలిపోయిన రైస్ని పాడేయడానికి పేనమప్పుగా ఇలా వడియాల కింద తయారు చేసి మరి వడియాలు పట్టాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా తయారు చేసింది తినాలి అంటే సింపుల్గా తినేసి దానికి ఏదో ఒక పేరు పెట్టేస్తాం. కానీ దాన్ని తయారు చేయాలంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలిసిందన్నమాట. నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా కానీ నేను ఎప్పుడు వడియాలన్నది పట్టుకోలేదండి. ఎందుకంటే మా అమ్మ తర్వాత మా అక్క ఎప్పుడూ కూడా బకెట్లు పెరుగు బకెట్లు వడియాలు పట్టి మరి పంపితే దాంట్లో ఉప్పు ఎక్కువ ఉన్నదో, లేకపోతే కారం ఎక్కువ ఉన్నదో, లేకపోతే ఇవి బాగోలేదనో, గట్టిగా ఉన్నాయనో ఏదో ఒకటి వంకెట్టి పేర్లు ఎట్టేదాన్ని వాళ్ళకి. కానీ నేను మాత్రం తీరా నా టైం వచ్చేటప్పటికి ఇప్పుడన్నా పట్టకపోదును. కాకపోతే ఆ రైస్ మిగిలిపోయింది అలాగనేసి ఆ రైస్ని ఏం చేసుకుంటాము, అంతా వేస్ట్ చేసుకోకూడదు అలాగనేసి వడియాలు పట్టమని కొంతమంది సలహాలు ఇస్తే ఆ వడియాలు పట్టడానికి నేను దిగానన్నమాట. దిగిన తర్వాత తెలిసిందండి అంత లోతో ఇది. ఏదన్నా మనం చేసిన పని సక్సెస్ అయిందనుకో మనకు పర్వాలేదు, అదే సక్సెస్ అయిపోయిందనుకో చాలా బాధ. ఇదిగో కొన్ని మాత్రం ఇలాగ వచ్చాయి అందంగా, ఇంకొక కొనేమో ఇలా వచ్చాయి, ఇంకొక కొనేమో అలాగొచ్చాయి. మొత్తం మీద ఏదైతే కుంచుడు బియ్యం రైస్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా వడియాలు అయితే తయారు చేశాను. సరే అండి, మరి ఉంటాను. బాయ్ బాయ్.